నమస్కారం. పూజలో పిండి దీపం వెలిగిస్తే గొప్ప స్థాయికి వెళ్తారు. అష్టైశ్వర్యాలు మీకు చేకూరుతాయి. దీపారాధన చాలా పవిత్రమైనది. దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పిండి దీపానికి చాలా విశిష్టత అనేది ఉంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఒక్కసారి పిండి దీపం వెలిగించి చూడండి. మీ సమస్యలన్నీ వెంటనే గడ్డకెక్కుతాయి. పిండి దీపానికి ఉన్న విశిష్టత ఏమిటి? పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. ఎవరైతే పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తారా అలాంటి ఇళ్లల్లో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా మీకున్న సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. అసలు పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే, బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పాలు, బెల్లం తురుము, అలాగే కొంచెం ఆవు నెయ్యిని వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఈ పిండితో ప్రమిదలను తయారు చేసుకోవాలి. మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి, అలాగే కుంకుమ బొట్లు పెట్టి, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి 5 వత్తులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు పిండి దీపం వెలిగించలేని వారు ప్రతి శుక్రవారం మరియు శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదలతో దీపారాధన చేయండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. అప్పుల సమస్యలు తీరిపోతాయి. శుక్రవారం పిండి దీపం వెలిగించడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా విపరీతమైన ధనయోగం లభిస్తుంది. శనివారం పూజ చేసేవారు 3 పిండి దీపాలు వెలిగిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే మనలో చాలామందికి ఒక సొంతింటి కళ ఉంటుంది. ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, భూములు కొనాలన్నా, మీ ఆస్తుపాస్తులు రెట్టింపు అవ్వాలన్నా, అలాగే ఉద్యోగం పొందాలన్నా, అలాగే పై చదువుల కోసం వెళ్ళాలన్నా ఒక శక్తివంతమైన పరిహారాన్ని మీరు పాటించండి. ప్రతి శనివారం రోజున ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద ఒక పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేయండి. ఇలా 5 శనివారాల పాటు ఈ పరిహారాన్ని పాటించండి. మీ సొంతింటి కళ త్వరగా నెరవేరి మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. పిండి దీపంతో పోల్చుకుంటే నారికేళ దీపానికి 1,000,000 రెట్ల విశిష్టత ఉంటుంది. ఈ నారికేళ దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని అంటారు. నారికేళ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అలాగే అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. స్త్రీలకు సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అంతటి శక్తి ఈ నారికేళ దీపానికి ఉంటుంది. కాబట్టి చాలా శక్తివంతమైన కొబ్బరి చిప్ప దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే సాధారణంగా కార్తీక మాసంలో కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారు. అయితే ఈ కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం రోజున ఒక 5 సోమవారాల పాటు ఇంట్లో శివయ్యను పూజించి కొబ్బరి చిప్పలో దీపారాధన చేస్తే మీకు విశేషమైన పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. కాబట్టి ప్రతి సోమవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. మీరు పగలగొట్టే కొబ్బరికాయలో సరిగ్గా 2 చిప్పలు పగలాలి. అందులో ఒక చిప్పను పక్కన పెట్టి శివయ్యకు నైవేద్యంగా సమర్పించి 2వ చిప్పలో దీపారాధనను చెయ్యాలి. ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించాలంటే ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్లో పైన కొన్ని బియ్యం పోసి ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 3 వత్తులతో విడిగా వేసి శివయ్యకు దీపారాధన చేయాలి. ఈ విధంగా ప్రతి సోమవారం రోజున ఇంట్లో కొబ్బరి చెత్త దీపం వెలిగించి కొబ్బరి చిప్పకు నమస్కారం చేసుకొని మీకున్న సమస్యలను అలాగే మీకున్న కోరికలను శివునికి చెప్పుకోండి. త్వరలోనే మీ కష్టాలని తొలగిపోయి ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి బయటకు పంపండి. ప్రతిరోజు ఇలా చేయడం వలన మీ భర్త జాతకంలో అదృష్టం పెరిగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటికి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి
ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా ఒక తులసి మొక్కను పెట్టుకోండి. ఎవరైతే ఈ తులసి మొక్కను ఇంకా పెట్టుకోలేదో ఒక గురువారం రోజున తెచ్చి పెట్టుకోండి. అలాగే తులసి మొక్క ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటికి వర్తిస్తుంది. త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. వివాహమైన ఆడవారు మాత్రం తులసి ఆకులను ఎప్పుడూ తుంచకూడదు, ఇది గుర్తుంచుకోండి. అలాగే ప్రతి ఆదివారం నాడు తులసి మాత విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి ఆదివారం రోజున పొరపాటున కూడా తులసి చెట్టును మీరు అస్సలు ముట్టుకోకూడదు. అలాగే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. మనీ ప్లాంట్ మొక్కను పెంచేవారు ప్రతి శుక్రవారం రోజున మనీ ప్లాంట్ తీగలకు ఒక ఎరుపు దారం కట్టండి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే అఖండ రాజయోగం కలుగుతుంది. లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో మీరు ఒక్కసారి స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటి తలుపు పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లో వెంటనే లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ఒక్కసారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడితే ఇక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇక ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. వివాహమైన ఆడవాళ్ళు మీ చేతుల మీదుగా ఎవరికి ఉప్పును ఇవ్వకూడదు. అలాగే ఉప్పును ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు అనేది అస్సలు నిలవదు. సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. అలాగే పొరుగింటి వారికి ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగును అడిగితే అస్సలు ఇవ్వకండి. పెరుగు అంటేనే దేవతా స్వరూపమైన ఎవరికైనా మీరు పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం మొత్తం పొరుగింటి వారికి వెళుతుంది. అలాగే మీరు పూజ చేసేటప్పుడు పొరుగింటి పూల చెట్ల దగ్గర ఉన్న పువ్వులను కోసుకొని వచ్చి పూజ చేస్తే ఆ పూజలో దక్కే పుణ్యమంతా సగం ఆ పొరుగింటి వారికే ఉంటుంది. కాబట్టి మన ఇంటి దగ్గర ఎవరైతే వారు ఎన్ని వీలైతే అన్ని పూల చెట్లను పెంచుకోవడం చాలా మంచిది. ఇక గురువారం మరియు శుక్రవారం రోజులో ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు. ఇలా చేస్తే మాత్రం అంటే తలస్నానం షాంపూతో చేయకూడదు. మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అయితే ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం అనేది వర్తించదు. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంటికి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడంతో ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఒక్కసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీరు అనుకున్న పనులు సకాలంలో అవ్వడమే కాకుండా మొదలు పెట్టిన పనులు మధ్యలో ఆగినవి కూడా అవి కూడా అన్నీ కంటిన్యూగా అయ్యి పూర్తవుతుంది. కావున మీరు అందరూ ఇలా చేయండి. ఎవరైతే లవంగాలను కాల్చడం ఇష్టం లేదని భావిస్తారో వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెగిటివ్ ఎనర్జీ పోవడం వల్లనే మన ఇంటికి లక్ష్మీదేవి అనేది వస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అలాగే మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ఈ వీడియోకి లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము పెట్టిన వీడియోస్ మీ వరకు త్వరగా చేరాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.